నమస్కారం. అద్వైతం యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ సాదర స్వాగతం. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. ఇప్పుడు కామాఖ్యలో ఉన్నాను నేను. అయితే ఈ కామాఖ్య అమ్మవారికి సంబంధించి ఒక విశేషము పంచుకోవడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు కామాఖ్యలో అమ్మవారి దగ్గర నిత్యం ఉపాసించేటువంటి దశ మహావిద్యల గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి దేవాలయము కామాఖ్య అమ్మవారి దేవాలయము. ఈ అమ్మవారి దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. ఇది చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం. పూర్వం నరకాసురుడు కోరికలు నెరవేర్చుకోవడానికి వామాచార పద్ధతిలో ఇక్కడ తపస్సు చేసి వామాచార పద్ధతిలో బలులు ప్రారంభించినట్టుగా మనకు ఐతిహ్యం చెబుతుంది. మరి ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఏదైతే పూర్వ పద్ధతిలో ఉండేటువంటి వామాచార పద్ధతులు ఉన్నాయో అది ఇప్పటికీ కూడా కొనసాగడం మనం గమనించవచ్చు. ఈ దేవాలయం అంతా కూడా మొత్తము అంటే పండితుల యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది ఒక కంప్లీట్ ప్రైవేట్గా ఉండేటువంటి ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది చాలా తక్కువ. మీరు అక్కడ మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని రండి. ఇక్కడ ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఏర్పడుతున్నాయి మన వాళ్ళను చూసి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు ఈ ప్రాబల్యం పెరిగింది. అంటే విపరీతమైన ప్రచారాలు పెరగడము, తర్వాత చిన్న చిన్న పూజలు చేసేస్తే పెద్ద కోరికలు నెరవేరుతాయి, బలులు చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయి అనే ఆలోచన చాలా మందికి పెరగడం వల్ల ఇక్కడ కొంచెం దోపిడీ ప్రారంభమైందిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి ఉండేటువంటి ధరల కంటే ఎక్కువగా వీళ్ళు తీసుకుంటున్నారు. మీరు ఒక విషయాన్ని చెప్తానండి. కామాఖ్య లేదా ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు మూల విరాట్ రూపము త్రిపుర సుందరి దేవి, తర్వాత మహాలక్ష్మి, మాతంగి అమ్మవార్లు లోపల ఉన్నారు. అంటే సరస్వతి, తర్వాత పార్వతి, అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవార్లు మనకు గర్భగుడిలో కనబడతారు, దర్శనమిస్తారు. వీళ్ళ దగ్గరికి వచ్చి మనం ఏ కోరికలు కోరక్కర్లేదండి. మనం కోరికలు కోరుకోవడానికి ఇక్కడికి ఇంత దూరం రాక్కర్లేదు. అక్కడ ఇంట్లో ఉండి కూడా మనం కోరికలు కోరుకోవచ్చు. కోరికలు కోరుకోవడానికి ఇక్కడ బలులు ఇస్తే కోరికలు తొందరగా నెరవేరుతాయి, శత్రు సంహారం జరుగుతుందనే ఉద్దేశంతో మాత్రం ఇక్కడికి రాకండి. విపరీతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి కోరికల్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ అమ్మవారి యొక్క ఆరాధన విధానాన్ని మన పద్ధతిలోనే, అంటే దక్షిణాచార పద్ధతిలోనే చేయండి. వామాచార పద్ధతులు చేయకూడదు. అంటే మనము ఏ ఆచారంలో పుట్టామో ఆ ఆచారంలోనే కంటిన్యూ చేయాల్సి ఉంది తప్ప ఎలా పడితే అలా ఏది పడితే అది చేయకండి. ఇది ఒక సూచన. నేను మళ్ళొక వీడియోలో మీకు దశ మహావిద్యల ఆవిర్భావం గురించి చెప్తాను. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. నమస్కారం.